గుంటూరు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే మా దృఢ సంకల్పం అన్నారు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ చిద్దాల్. మాదక ద్రవ్యాల బారిన పడకుండా భవిష్యత్తు తరాలను కాపాడుట కొరకు గౌరవ జిల్లా ఎస్పీ ప్రత్యేక సంకల్పం పూనారు. మొట్టమొదటిసారిగా విఐటి ఏపీ యూనివర్సిటీలో ఈగల్ టీం మరియు సంకల్ప డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేశారు. తొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని విఐటి ఏపీ యూనివర్సిటీ నందు గుంటూరు జిల్లా పోలీస్ మరియు విఐటి ఏపీ యూనివర్సిటీ సంయుక్తంగా సంకల్పం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈగల్ విభాగ డైరెక్టర్ ఐజీ ఆర్కి రవికృష్ణ ముఖ్య అతిథిగా, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, విఐటి ఏపీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అరుణ్ మౌళి వర్మన్, రిజిస్టర్ డాక్టర్ జగదీష్ చంద్ర అతిథులుగా హాజరయ్యారు. గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ హనుమంతరావు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, దుష్ప్రభావాల గురించి పలు రకాల ఆడియో వీడియోలను ప్రదర్శిస్తూ విద్యార్థులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లలను ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలే తమ ప్రపంచం అన్నట్లుగా భావించి వారి కోసం అహర్నిశలు కష్టపడి వాళ్లకు వచ్చిన కష్టాలను మర్చిపోయి పిల్లల ఆనందాన్ని తమ ఆనందంగా భావిస్తూ ఎన్నో త్యాగాలను చేస్తూ పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారని, కానీ చాలా మంది పిల్లలు ఈ డ్రగ్స్ కు అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నారని అన్నారు. అందుకే గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సంకల్పం మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రుల మనోవేదనను తీర్చడం ఎస్పీ సంకల్పం, విద్యార్థులను డ్రగ్స్ బారిన పడకుండా చేయడం ఎస్పీ సంకల్పం, గుంటూరు జిల్లా డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం ఎస్పీ సంకల్పం. మన అలవాట్లను మన సంతోషంగా జీవించడానికి ఉపయోగపడాలి, కానీ మనల్ని చావు వైపు తీసుకెళ్లరాదు అంటూ ఈ డ్రగ్స్ అనేవి నెమ్మదిగా ప్రారంభంలో అలవాటయ్యి తర్వాత బానిసత్వంగా మారిపోతాయని, ఈ మాత్ర వేళ్లను తీసుకోవడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు వెంటాడుతున్నాయని అన్నారు. నేరాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని, తమ రకంలో రాణించలేరని అన్నారు. ఇతరులతో సంభాషించడం తగ్గిపోతుందన్నారు. ఎప్పుడూ భయపడుతూ ఉంటారని, సమాజంలో ఆర్థికంగా, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వస్తాయన్నారు.